నమస్తే, నేను మీ వాసాల లక్ష్మణ. సిరిసిల్ల పద్మశాలికుల బాంధవులారా, కొద్దిసేపు ఈ వీడియో మాట్లాడుకున్నంతసేపు మీరు ఏ పార్టీలో ఉన్నా సరే ఆ పార్టీల జెండాలు పక్కన పెట్టి ఒక పద్మశాలి బిడ్డగా ఆలోచించండి. ఈ వీడియో ఇస్తున్న పద్మశాలి మిత్రులు కూడా ఈ వీడియో ఖచ్చితంగా చూసి మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేయడం మిట్లారా. సిరిసిల్లలో ఒక మెసేజ్ వైరల్ అవుతుంది మిట్లారా. అదేంటంటే, సిరిసిల్ల నలుదిక్కుల తలమానికంగా నిలవనున్న పద్మశాలిల ఆత్మగౌరవం, కలెక్టర్ చౌరస్తాలో పెట్టిన జోట చిహ్నం, జోట గుర్తు మన సాంతిలో జోట ఉంటుంది కదా, జోట చిహ్నం, సిరిసిల్ల నడిబొడ్డున నేతన్న కాంస్య విగ్రహం, బైపాస్ రోడ్డులో కొట్లాడి తెచ్చుకున్న ఆచార్య కొండలక్ష్మి బాబుజీ విగ్రహం. ఇది కాదా పద్మశాలిలకు కావలసిన గుర్తింపు? ఇది కాదా పద్మశాలిల ఆత్మగౌరవం? జై పద్మశాలి, జై మార్కండే అని చెప్పి వాట్సాప్లో ఒక ఫోటో వైరల్ అవుతుంది మిట్లారా. కాబట్టి పద్మశాలి మిట్లారా, నేను మళ్ళీ చెప్తున్నా, మీరు బీఆర్ఎస్ ఉన్నారా, కాంగ్రెస్ ఉన్నారా, బీజేపీ ఉన్నారా, ఈ జెండాలన్నీ పక్కన పెట్టి ఒక పద్మశాలి బిడ్డగినండి. ఈ విగ్రహాల వెనుక కథ కామనిసేంది, రాజకీయాలు ఏ విధంగా కుట్ర చేస్తున్నాయి, అగ్రవర్ణ రాజకీయాలు, అగ్రకుల రాజకీయాలు పద్మశాలి సామాజిక వర్గంపై ఏ విధంగా కుట్ర చేస్తున్నాయో దీని విషయంలో స్పష్టంగా మాట్లాడుకుందాం. నేను ఏమంటున్నా అంటే, నేను ఒక పద్మశాలి బిడ్డగా కొండలక్ష్మి బాబుజీ గారి విగ్రహం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇంకా కొండలక్ష్మి బాబుజీ గారి విగ్రహం విషయం చెప్పాలంటే బిట్టారా, ఈ కొండలక్ష్మి బాబుజీ విగ్రహం సిరిసిల్ల పద్మశాలి సమాజం తలాయింత పైసలేసి పద్మశాలి సంఘం తరపున తయారు చేయించుకున్న తర్వాత దాదాపు 4-5 సంవత్సరాలు సిరిసిల్ల ఎమ్మెల్యే, పద్మశాలి ఓటుతో గెలుస్తున్న కేటీఆర్, సిరిసిల్ల పద్మశాలి సమాజం దయదలిస్తే బతికే కేటీఆర్ ఆచార్య కొండలక్ష్మి బాబుజీ గారి విగ్రహాన్ని పెట్టనీయకుండా దాదాపు 4 సంవత్సరాలు గోస పోసుకున్నాడు పద్మశాలి సమాజాన్ని. అవునా కదా పద్మశాలి మిత్రారా? అప్పుడు మాకు సమాచారం వస్తే పద్మశాలి చేసి పక్షాన పోయినాం, అక్కడ పద్మశాలి సమాజాన్ని ఏకం చేసి ఆ విగ్రహం పెట్టే విధంగా చేసినాం. అక్కడ విగ్రహం పెట్టడం వెనుక కేటీఆర్ పాత్ర ఏం లేదు. అక్కడ విగ్రహం పెట్టడం వెనుక సిరిసిల్లలో ఉన్న ప్రతి పద్మశాలి బిడ్డ పాత్ర ఉన్నది. పార్టీల ఖచ్చితంగా పద్మశాలందరూ ఏకమైతేనే అక్కడ విగ్రహం ఏర్పాటు చేసిండ్రు. కానీ మొన్నటి ఎన్నికల సమయంలో మాత్రం కేటీఆర్ గారు ఏం ప్రచారం చేసుకున్నారు, బాగా పద్మశాలి సోదరులారా బాగినండి ఈ విషయం. ఈ రాజకీయాలు ఇట్లా కుట్ర చేస్తున్నాయి, ఈ దురల సామాజిక వర్గం ఏ విధంగా పద్మశాలి సమాజంపై కుట్ర చేస్తుందో కొద్దిగా అర్థం చేసుకోండి. ఇప్పుడు విగ్రహం పెట్టడంలో కేటీఆర్ గారి పాత్ర ఏమీ లేదు, మొత్తం పద్మశాలి సమాజం పాత్రనే ఉన్నది. కానీ మొన్న ఎన్నికల సమయంలో ఆచార్య కొండలక్ష్మి బాబుజీ గారి విగ్రహాన్ని పెట్టించిన ప్రదాత, మన పద్మశాలి సమాజానికి గుర్తింపునిచ్చిన మహనీయుడు, మహానేత కేటీఆర్ గారికి ఓటేద్దామని ఒక ప్రచారం జోరుగా సాగింది. సిగ్గు లేదా జీడిగింజ అంటే, నల్లగున్న నాకేం సిగ్గన్నదాన్ని జీడిగింజ, అట్లుంది కేటీఆర్ నీ కథ. మేము కొట్లాడి పెట్టించుకున్న విగ్రహం కూడా నీ ఎన్నికల ప్రచారం కోసం వాడుకున్నావు. పద్మశాలి సోదరులను ఏమంటున్నానంటే, సిరిసిల్ల అంటే పద్మశాల క్షేత్రం. అక్కడ పద్మశాలి ఓట్లు వన్ సైడ్ పడితే పద్మశాలి నాయకుడు 100% ఎమ్మెల్యే అవుతారు అక్కడ. దాంట్లో ఎలాంటి నో మోర్కి వచ్చి నో ఆప్షన్. కానీ ఈ దొర సామాజిక వర్గం ఏం చేసింది, మొన్న ఈ విగ్రహం పేరు చెప్పి కథనెక్కిండు. దాదాపు ఒక 30,000 మెజారిటీ తక్కువ వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, ఇంకొక విషయం స్పష్టంగా చెప్పాలి. నేను ఈ విషయం మొన్న వారం క్రితం చెప్తాను అనుకున్నా, సమయం కోసం ఎదురు చూసినా ఇప్పుడు చెప్తున్నా. నాకు మొన్న ఒక బీఆర్ఎస్ నాయకుడు కలిసిండు, కేసీఆర్ గారి సమకాలికుడు, కేటీఆర్ సమకాలికుడు కాదు, కేసీఆర్ గారి సమకాలికుడు కలిసిండు. ఒక ఛానల్లో కలిసి, ఏంది వాసాల లక్ష్మణ, గత 4-5 ఏళ్ళుగా కేటీఆర్ ఇంకా పడేది పడుతున్నావు, ఎంతో కొంత ఇప్పిస్తా పక్క జరుగు అనే విధంగా మాట్లాడు. అంటే నేనేమంటున్నా అంటే, అందరూ అదే విధంగా ఉంటారా? అరే, నాకు నా పద్మశాలి సమాజం మనిషికి ఒక 10 రూపాయలు ఇస్తే కేటీఆర్ నిలబెట్టుకుంటా, నేను అంత దమ్ముంది పద్మశాలి సమాజానికి. ఇంకొకటి ఏంటంటే, కేటీఆర్ గారు ఏమన్నారంటే, కేటీఆర్తో ఈ పెద్ద మనిషి అన్నాడట, ఏంది ఆ కేటీఆర్ వాసాల లక్ష్మణ 3-4 ఏళ్ళ నుంచి వెనకబడుతుండు, ఆ 30,000 మెజార్ తక్కువ వచ్చింది, మళ్ళీ వెనక పడేది పడుతుండు, ఏదో ఒకటి మాట్లాడుకోరాదు వాసాల లక్ష్మణ అంటే. ఏ వాసాల లక్ష్మణ ఎంత వరకొని ఆయన ఎచ్చిపోని సిరిసిల్ల పద్మశాలి సోదరులు బాగినండి. సిరిసిల్ల పద్మశాలి సమాజానికి రాజకీయంగా ఎదగాలని కోరుకుంటే నాకెందుకు ఓటేస్తారు, నా దగ్గర ఎందుకు బానిసలకు మిగిలిపోతారని కేటీఆర్ అన్నాడట. నేను వాసాలక్ష్మి అబద్ధం చెప్పాడు, అవసరమైతే నేను చెప్పింది తప్పు అని కేటీఆర్ స్టేట్మెంట్ ఇవ్వని చెప్పండి, ఒక మాట స్టేట్మెంట్ ఇవ్వమంటే ఇస్తాడేమో. అంటే పద్మశాలి సోదరులారా, ఎప్పుడు వస్తుంది మనకు ఆలోచన? సిరిసిల్ల పద్మశాలికుల బాంధవులరా, మనం పద్మశాలి బిడ్డలుగా ఎప్పుడు తలెత్తుకుంటాం? మనం 7 దశాబ్దాలుగా
సిరిసిల్ల పద్మశాలి సమాజం బానిసత్వంలో ఉన్నది. కేటీఆర్ ఒక పద్మశాలి బిడ్డగా నేను మాట్లాడుతున్నా. దేశవ్యాప్తంగా పద్మశాలి సమాజం కూడా నిన్ను చీ అంటుంది, థూ అంటుంది నిన్ను. అరే ఎందురా కేటీఆర్ సిరిసిల్ల పద్మశాలి సమాజ అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని, వాళ్ళ బలహీనతలను ఆసరా చేసుకొని అదే పనిగా గెలుస్తున్నాడు, వేరే చోట పోటీ చేసే ముఖం లేదా అని మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న పద్మశాలి సమాజం అంటుంది. నువ్వేమో సిగ్గు లేదా జిడిగింజ నల్లగున్న నాకే సిగ్గు అన్నట్టు అక్కడ పద్మశాలి సమాజాన్ని మోసం చేసి గెలుస్తూనే ఉన్నావు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు వెట్టగలితో నేను చూస్తా. కానీ ఇప్పుడు ఏమైంది, మొన్నటి ఎలక్షన్ 2 సంవత్సరాల ముందనంగా ఈ విగ్రహం పెట్టి ఆ విగ్రహాన్ని ఎలక్షన్ ప్రచారం కోసం కేటీఆర్ వాడుకున్నాడు. అంతకుముందు చేనేత కాంస్య విగ్రహం, ఇప్పుడు జోట విగ్రహం. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఎలక్షన్ ప్రచారంలో కేటీఆర్ కావచ్చు, వేరే అగ్రవర్ణ నాయకులు కావచ్చు, ఏం చేస్తారు, పద్మశాల కులవృత్తిని గుర్తించి సాంచెలకున్న జోటను పెట్టిన ప్రదాతను కాబట్టి ఆ ప్రదాతకు మనం ఓటేయాలని చెప్పి మళ్ళీ పద్మశాలి సమాజాన్ని రాజకీయంగా బానిసత్వంలో. ఇప్పుడు నేనేమంటున్నా, జోట ఉండాల్సిందే, చేనేత విగ్రహం ఉండాల్సిందే, ఇది ఉండాల్సిందే. కానీ ఎప్పుడు సిరిసిల్లలో పద్మశాలి నాయకుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇవి 3 తలెత్తుకుంటాయి. బాపూజీ గారు చెప్పలేరు. ఇప్పుడు సిరిసిల్ల పద్మశాలి సోదరులారా, బాపూజీ విగ్రహం ఎందుకు పెట్టుకున్నాం మనం? బాపూజీ గారు అంటే ఎవరు బాపూజీ గారు అంటే? కొండలక్ష్మి బాపూజీ గారు తెలంగాణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిండు, తన ఇంటిని త్యాగం చేసిండు, కేసీఆర్కు ఇల్లు ఇట్లా దానం చేసిండు. అలాంటి మహనీయుని విగ్రహం పెట్టుకొని ఎన్నాళ్ళు బానిసలుగా బతుకు. నేను స్పష్టంగా చెప్తున్నా, ఈ జోట విగ్రహం పెట్టడం వెనుక రాజకీయ కుట్ర ఉన్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లు దన్నుకునేందుకు అతిపెద్ద కుట్రనే జోట విగ్రహం. నేను ఉండాల్సిందే, నేను కాదంటలేను, కానీ రాజకీయాలు కుట్ర చేస్తున్నాయి. ఈ జోట విగ్రహం అయిపోయిన తర్వాత కేటీఆర్ మళ్ళీ ఏం కుట్ర చేస్తాడు? సిరిసిల్ల మార్కండేయ మందిరం లొల్లడుతుంది కదా, మళ్ళీ మార్కండేయ మందిరికి చందరాస్తాడు, సంఘానికి చందరాస్తాడు. మన దగ్గర పైసలు లేవా మార్కండేయ గుడి కట్టుకోవడానికి? సంఘ నిర్మాణం మన పైసలు లేవా? కానీ వీళ్ళు చందాలు రాసి ఓట్లు గుంజుకపోయి మనల్ని బానిసలు చేస్తారు. కాబట్టి పద్మశాలి సమాజం, దయచేసి మీకు సిరిసిల్ల ఉన్న పద్మశాలందరూ కూడా దండం పెట్టి చెప్తున్నా, మీ కాళ్ళు మొక్కి చెప్తున్నా, ఇకనైనా పద్మశాలి బిడ్డలుగా ఆలోచిద్దాం. మనకు కావాల్సింది ఈ విగ్రహాలు ఉండాల్సిందే, వద్దంటలేను. కానీ మనకు కావాల్సింది ఈ విగ్రహాలతో పాటు సిరిసిల్లలో పద్మశాలి నాయకుడు ఎమ్మెల్యే కావాలి. అప్పుడు కదా పద్మశాలి బిడ్డలుగా మనం తలెత్తుకు తిరిగేది. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న పద్మశాలి సమాజం ఏమంటుంది, అరే ఎందురా సిరిసిల్ల పద్మశాలీలు వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకోక ఎవరికో దొరకేసి ఎన్నాళ్ళు బానిసలుగా బతకరని చెప్పి యావత్ దేశవ్యాప్తంగా ఉన్న పద్మశాలి సమాజం అంటుంది, అన్ని పార్టీలు అంటున్నాయి కూడా. ఇప్పుడు కేటీఆర్కు ప్రేమ ఉంటే 30 మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన నష్టపరిహారం ఇవ్వాలి, లేకుండా ప్రభుత్వాన్ని ఇప్పించాలి. ఇస్తున్నాడా కేటీఆర్? అన్ని లంగ మాటలు, అక్కరు మాటలు. కానీ నేనేమంటున్నా పద్మశాలి సోదరులారా, దయచేసి ఇప్పుడు ఏంటంటే చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. కానీ నేనేమంటున్నా, నేను కేటీఆర్కి వ్యతిరేకం కాదు, మరొకరికి వ్యతిరేకం కాదు. ఒక పద్మశాలి బిడ్డగా నా పద్మశాలి నాయకుడు సిరిసిల్లలో ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నాను నేను. ఇది పద్మశాలి బిడ్డగా నా తక్షణ కర్తవ్యం. కేటీఆర్ ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నాం. ఇట్లా కేటీఆర్ ఏం చేస్తారంటే, ఎన్నికలకు ముందు ఏం చెప్తాడు, మున్పట్లెక్కేయ మంచిగుంటా వారకు 2 సార్లు వస్తా నమ్ములి ఓటే ఇల్లని బుడ్డగల్ల భుజారం సాడుగల్ల సరారం అనుకుంటా ఓట్లు వేయించుకుంటాడు. ఓట్లు అయిపోయి వాళ్ళు ఏం చేస్తాడు, ఏమంటాడు, మళ్ళీ పెద్దూరు కార కళ్ళు మాండ ఉన్నది, ఆడ కళ్ళు ఉంటుంది, కళ్ళు గూడాలు ఉంటాయి, బోటి పేలికలు ఉంటాయని మాట్లాడతాడు. అలాంటి వాడికి ఓటు వేసి ఎన్నాళ్ళు బానిసలుగా ఉందో సిరిసిల్ల పద్మశాలి సోదరులారా. ఇకనైనా పద్మశాలి బిడ్డలుగా బతుకుదాం, మనము పద్మశాలి బిడ్డలుగా బతుకుదాం. సిరిసిల్లలో పద్మశాలి బిడ్డ ఎమ్మెల్యే అయినాడే కొండలక్ష్మి బాపూజీ గారి విగ్రహం తలెత్తుకుంటుంది, చేనేతన తలెత్తుకుంటాడు, జోట విగ్రహం తలెత్తుకుంటుంది. అక్కడ కులవృత్తి కుంటుపడుతుంది. రోజు వందల సంఖ్యలో సాంచెలు అమ్ముడుపోతున్నాయి, అవి పట్టించుకోరు. కానీ ఈ జోట విగ్రహం పెట్టి మన ఓట్లు గుంజుకునేందుకు ఈ కుట్ర జరుగుతుంది. కాబట్టి సిరిసిల్ల పద్మశాలి సమాజం రాజకీయ కుట్రలకు మనం బలి కావద్దు. దేశవ్యాప్తంగా ఉన్న పద్మశాలి సమాజాన్ని కూడా చెప్తున్నా, అవును కదా ఇట్లా. అదేవిధంగా పద్మశాలి సోదరులారా, ప్రతి ఒక్కరు మీ అభిప్రాయం తెలియజేయండి. పద్మశాలి జేఎస్ టీం ప్రతి ఒక్కరు ఫాలో అవుతుండండి. అదేవిధంగా పద్మశాలి జేఎస్ టీంకు కొన్నాళ్ళు మీ సపోర్ట్ అందించండి ఇట్లారా. జయ పద్మశాలి. అక్కడ కొండలక్ష్మి బాబూజీ విగ్రహం ఉందండి. 5 ఏళ్ళు విగ్రహం పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వని ఒక నియంత సిరిసిల్ల పద్మశాలిని ఏ విధంగా అభివృద్ధి చేస్తుండో మీ గుండెల మీద చేతి పెట్టుకుని ఆలోచించండి.